దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 13వ తేదీ మార్చి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, సిలువ మరణము నొందునంతగా తన్ను తాను తగ్గించుకునెను. సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకునెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. పూర్తి వచనము, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఇది వాగ్దానం. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఫిలిపియన్స్ చాప్టర్ 2 verses 8. He humbled himself in obedience to God. తనకి తాను దేవునికి విధేయత చూపిన వాడై తగ్గించుకునెను. అండ్ డైడ్ ఎ క్రిమినల్స్ డెత్ ఆన్ ఎ క్రాస్. ఒక నేరము చేయబడిన ఏ విధముగా నేరస్తునికి శిక్ష విధిస్తారో ఆ విధమైన శిక్ష తాను అనుభవించెను. ఇది వాగ్దానం. మనకి వాక్యంలో ఇవ్వబడుతున్న 3 పాయింట్లు చూస్తే, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మరణము పొందునంతగా. అయితే ఎటువంటి మరణము? సిలువ మరణము పొందునంతగా. రైట్, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి? విధేయత చూపిన వాడై. ఎలాగా? తన్ను తాను తగ్గించుకునేను. అంటే ఇప్పుడు మనం 3 పాయింట్స్ తీసాం. మొట్టమొదటిది, మనుష్యుడిగా కనబడ్డాడు. అంటే మహామహిమలో, తేజో స్వరూపములో, శ్రీమంతుడు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో వసించు దేవుడు నీ కోసం, నా కోసం మనిషిగా కనబడ్డాడు. అంటే ఒక ఆయన చెప్పుతూ అంటాడు, భూమి మీద నడిచే మనిషి చంద్రమండలం మీద నడవడం కంటే ఆకాశ మహాకాశములు సృష్టించిన దేవాది దేవుడు భూమి మీద నీ కోసం, నా కోసం నడిచాడే, ఎంత గొప్ప భాగ్యం. అంటే మరణమే ఎరుగని ఆయన, పాపమే ఎరుగని ఆయన పాపంగా మారాడే నీకోసం, నా కోసం. మరణించాడే నీకోసం, నా కోసం. ఎటువంటి మరణము? సిలువ మరణము. అది ఇంగ్లీష్లో క్రిమినల్ డెత్ అన్నారు. అంటే సిలువ వేయబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. మ్రానున వేలాడిన వాడు శాపగ్రస్తుడు. అంటే మన అపరాధముల చేత, పాపముల చేత పడి చచ్చిన మనము ఉపవాసాలు ఉంటున్నారు కదా. ఈరోజు ప్రభువు నాతో మాట్లాడింది, తగ్గించుకోవడం అంటే ఏంటి? నిజమే కదా. ఒక యోబు అప్పటి వరకు ఆగర్భ శ్రీమంతుడు, కానీ ఒక్క క్షణంలో అతన్ని మొత్తం ఆస్తి బిడలు పోయి బూడిదలో కూర్చుంటాడు. ప్రభునందు ప్రియులరా, ఎడారులను నదులుగా, నదులను ఎడారులుగా మార్చే దేవుడు నీ దేవుడు. గొప్ప దేవుడు. మట్టిని మహిమకు, మహిమను మట్టికి మార్చే దేవుడు. ఈ రోజున ఈ వాక్యంలో భావం ఏంటో తెలుసా? ఇవి తగ్గించుకోవడము 2 సెన్సెస్. అంటే ఎలాగా? ఒకటి ఫిజికల్, 2 స్పిరిచువల్. ఏ విధముగా చూసినా ఆనాడు ఈనాడు కూడా సొసైటీలో పెద్దపీట ఎవరికి ప్రముఖ స్థానం ఇస్తారో తెలుసా? డబ్బున్నవాడికి, బలమున్నవాడికి. అంటే ఉన్నవాడికే కదా, లేనివాడికి ఏమి ఇవ్వరు కదా. మరి అటువంటప్పుడు అది ఈ యొక్క లోకపు కామన్ నాలెడ్జ్లో. అయితే పరలోకపు ఆత్మీయ స్థితిలో అక్కడ కూడా మనం సంఘాల్లో చూస్తున్నాము. యాకోబు పత్రిక రాస్తాడు కదా, ఏమని? ఒకడు ప్రశస్తమైన వస్త్రం ధరించుకుని వస్తే ప్రథమ స్థానం మీరిస్తారే. మరి యేసు ప్రభుల వారు ఈ యొక్క
వాక్యాలు మనము ఒక్కసారి లోతుకు వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన ఈ విధమైన తగ్గింపు కోరుకున్నాడు, ఈ విధమైన శిలువ మరణము శ్రమల మార్గము ఎంచుకున్నాడు అని చూసినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం కీవర్స్. యేసు ప్రభు వారు అంటున్నారు, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు. అక్కడ క్వశ్చన్ మార్క్. అప్పుడు యేసు ప్రభు వారు ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, అప్పుడు చిన్నపిల్లాడు రమ్మంటే వచ్చేస్తాడు. వాడికి ఏం తెలియదు, అపమోసము తెలియదు, సిగ్గు ఎగ్గు ఏమీ తెలియదు, లోక జ్ఞానం లేదు, లౌక్యం లేదు, కొడితే చచ్చిపోతాడు, తిరిగి కొట్టలేడు. అంటే ఆ చిన్న బిడ్డని సాదృశ్యం చూస్తూ అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు. అక్కడే కాదు, శిష్యుల్లో పదే పదే ఎవడు గొప్ప ఎవడు గొప్ప. నిజంగా మనకి తెలియకుండా మన గొప్పలు మనమే చెప్పుకుంటూ ఉంటాం. ఎంతగా గొప్పలు చెప్తారంటే నా దగ్గరికి వచ్చి నాకు లోపల కన్నీరు వస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు మారరా ఏంటో పైన బడాయిలు చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్తే ఎవరు వింటారు పాస్టర్ గారు? కాదమ్మా, దేవుడు ఏమి ఆశిస్తున్నాడు ఇక్కడ చెప్పబడుతుంది. 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుకుంటున్నాను. అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే ఒక బిడ్డ ప్రతిదీ తండ్రిని పెద్ద కళ్ళేసుకొని చూస్తూ ఉంటాడు, ఎవరైనా ఏమైనా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు, నిజంగా ఆ విధంగా ఉండగలమా? అదే విధంగా మత్తయి సువార్త 23:12, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇదే వాక్యాలు మీకు బైబిల్ అంతా కనబడుతుంది. ఎలాగ ఈ వాక్యాలు మీకు నేను చెప్పొచ్చు అన్నప్పుడు లూకా సువార్త 14:11, తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది ఏ కాంటెంట్లో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పినప్పుడు, ఇక్కడ ఎప్పుడైతే మన జీవితాల్లో ముందు వెనక చదువుతామో, ఎప్పుడైతే ఒక విందు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా వెనకాల కూర్చున్నారనుకోండి, విందులో ఉన్న అధికారి వచ్చి, అయ్యో ఏంటి మీరు ఎక్కడ కూర్చున్నారు, రండి పైకి రండి, మీరు ముందుకు రండి అని తీసుకెళ్తే ఎంతో ఘనత కదా. అయితే ముందు వెళ్ళి తగుదునమ్మా అని కూర్చున్నాం అనుకో, ఎవరైనా మనకంటే గొప్ప వాళ్ళు వచ్చారనుకో, ప్లీజ్ కొంచెం మీరు వెనక్కి వెళ్తారా? సంఘాల్లో కూడా ఇలాగ చేసినప్పుడు అది ఎంతో తల కొట్టేసినట్లు ఉంటుంది కదా. ఆ యొక్క కాంటెక్స్ట్ చెప్పుతూ అక్కడ చెప్పుతూ, అదే విధంగా లూకా సువార్త 3వ అధ్యాయము 4వ వచనం, ఈ వాక్యము ఇక్కడ ఎందుకు కోట్ చేస్తున్నారు? యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఏ విధంగా లేఖనాలు బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం రాయబడిన లేఖనాలు ఇక్కడ కోట్ చేస్తూ, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడి. రెండవది, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడును. చూసారా? అంటే కొండ మెట్ట పల్లము చేయబడును. కొండ అంటే ఏంటి? ఎత్తైన పర్వతం కదా. మెట్ట అంటే ఏంటి? అది కూడా కొంచెము ఎత్తుగా ఉన్నది కదా. అంటే పల్లము చేయబడును, ఇంగ్లీష్లో బ్రింగ్ లో, అంటే తగ్గించబడును. అంటే ఏ రోజునైతే వంకర మార్గములు తిన్ననివగును, కరకి మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షించు. అంటే ఏ రోజునైతే మన హృదయములో ఉన్న డబ్బం కావచ్చు, మన హృదయంలో ఉన్న అతిశయం కావచ్చు, ఎప్పుడూ కూడా మనము హెచ్చింపు కోరుకోవచ్చు. ఆ హెచ్చింపు గురించి ఇక్కడ ఆ యొక్క లూకా సువార్త రాసిన గ్రంథకర్త వివరిస్తూ, అంటే దేవుడు ఏమి ఆశపడుతున్నాడు? ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 1వ వచనం, మీరు బ్రతికి అభివృద్ధి పొంది
యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన. ఏమి చెప్పబడుతుంది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి పరీక్ష పెట్టబడుతుంది. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. చూసావు, అంటే దేవుడు నిన్ను ఆ మార్గము గుండా ఎందుకు నడిపిస్తాడు? మనం అనుకుంటాం మనుష్యులు మనల్ని తగ్గిస్తున్నారు, మనం అనుకుంటాం మన పరిస్థితులు మనల్ని తగ్గిస్తున్నాయి, మనం అనుకుంటాం మనకు వచ్చిన కష్టాలు మనం ఈరోజు చితికిపోవడానికి కారణము, మనము ఎదిరించలేని పరిస్థితుల వల్ల మనము కృంగిపోతున్నాం. కాదు సుమా, దేవుడు నిన్ను కోరుకున్నాడని, ఆయన నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడని, శ్రమలు అనేవి ఎంత మాత్రము శ్రమ కాదని, అవి నీకు ఆశీర్వాదానికి ద్వారాలని, ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీతో కూడా ఉండి నీ చెయ్యి పట్టుకొని నీతో భారము మోస్తున్నాడని, నీవు ఎక్కడ కృంగిపోతావా అని ఆయన నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడని. ఎందుకు పాస్టర్ గారు శ్రమలు అని అడగండి. ఆ శ్రమలు నీకు కలుగుతున్నాయంటే నీ హృదయములో తగ్గింపు దేవుడు చూస్తున్నాడు. మనము ఏం చేస్తున్నామంటే, నేను సినిమా డైలాగులు అవి ఎందుకు మనకి అందరూ చెప్పేది, నన్నెవడు నేనెవడికి అప్పచెప్పాలి, ఎందుకు వచ్చింది? మనము ఏ పార్టీ వారము అదేదో చేశామని మనము గొప్ప చెప్పుకుంటూ బ్రతికేస్తున్న ఈ రోజుల్లో నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో అని నిన్ను శోధించి, అంటే ఆయన నీ హృదయాన్ని పరీక్షకు పెడుతున్నాడు. నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టు. అంటే ఉన్నవాడికి తీసేసి చూడండి, లేని వాడికి ఇచ్చి చూడండి. మరి గోధుమలు గురుగులు నాటాడు కదా, గోధుమలే ఆయన నాటాడు, మరి గురుగులు ఎవరు నాటాడు? మరి మన జీవితంలో ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, దేవుడు తెలుసుకోవడానికి దేవుడికి అన్నీ తెలుసు, కానీ ఆయన సాక్ష్యము కోరుకుంటున్నాడు, ఆయన మహిమను కోరుకుంటున్నాడు. లాజరు చనిపోయాడని దేవునికి తెలీదా? చనిపోతాడని తెలిసి ఇది దేవుని మహిమ నిమిత్తము ఆయన ముందుగానే చెప్పి ఇంకా అక్కడ నిలిచి ఉండి ఆయన వచ్చేటప్పటికి చనిపోయి 4 రోజులైంది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నీ ద్వారా హెచ్చింపబడాలని, నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలని, నిన్ను ఆయన సాక్ష్యముగా వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప కృప కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ ఏమవుతుంది? నిన్ను అనొచ్చు నిమిత్తము, అంటే పదే దేవుడు నిన్ను తగ్గిస్తున్నాడు అని నువ్వు గమనించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? మనుష్యులు నన్ను తగ్గిస్తున్నారు, నాకు న్యాయము తీర్చు. నో 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 నో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యము. ఆయన నిన్ను తలగా నియమించువాడు ఆయనే, తోకగా నియమించువాడు ఆయనే. ఆయన నీ తల పైకెత్తువాడు ఆయనే, నిన్ను తగ్గించేవాడు ఆయనే. ఈ తూర్పు నుండి పడమర నుంచి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి హెచ్చుగలదు. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. కానీ మనము ఎప్పుడు కూడా మన మనస్సుని నమ్ముతున్నాము, ప్రజల్లో గొప్పలు కోరుకుంటున్నాం. కానీ దేవుని ముందు విధేయతను చూపించినప్పుడు, నేనున్నాను ఒక సాక్ష్యంగా, నేనున్నాను మీకు ఒక అనుభవంతో, నా దేవుడు నా ద్వారా మహిమపరచబడాలి, నా దేవుడు ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి, ఆయన గెలవాలి, నేను ఓడిపోవాలి. ఆయన పరలోకమందున్నాడు, నేను భూలోకమందున్నాను. ఆయన మహిమకు అర్హుడు, నేను మట్టినై ఉన్నాను. ఆయన శాశ్వత కాలం ఉంటాడు, నేను కొంతకాలం ఉంటాను. మరి ఇక్కడ అరణ్యములో 40 సంవత్సరములు నిన్ను నడిపించిన మార్గము అంటే ఇది మా శక్తి చేత అయిందని కానీ, ఇది మా బలము చేత అయిందని కానీ, ఇది మా తెలివితేటలు కాదు, ఎంత మాత్రము కాదు. ఇప్పుడు అన్యులు చూడండి, మనల్ని పరిపాలన చేస్తున్న మన గవర్నమెంట్లు చూడండి, మేమున్న ఈ కువాడి దేశం చూడండి, మరి వాళ్ళకి డబ్బు లేదా? వాళ్ళకి అంటే ఆశీర్వాదంను దేంట్లో చూస్తున్నావు? ఆస్తుపాస్తుల్లో చూస్తున్నావా? దేవుని బిడ్డ అయిన నీవు, నీ హృదయము దేవుని ఆలయముగా ఉందా?
దేవుడు నీలో నివాసం ఉంటున్నాడా? దేవుడు నీ చేయి పట్టుకున్నాడా? నీవు ఒంటరిగా ఉన్నను వేల వేల దేవాది దూతలు దేవదూతలు నీతో ఉన్నారా? నీ చుట్టూ దేవుని మహిమ ఉందా? దేవుడు నీతో ఉన్నప్పుడు ఒంటరి వాడువైనా 1000 మంది అని, నీవు చిన్నవాడివైనా నిన్ను పెంట కుప్పల మించి గొప్పవాడిగా. అంతెందుకు, పరిసయ్యుడు సుంకరి ప్రార్థన బైబిల్ మొత్తం ఏం చెప్తుంది? నీవు నా ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నావు కనుక నీవు నా ఎదుట సాగిలపడ్డ. అబ్రహాం ఏమంటాడు? దుమ్ము ధూళి, డస్ట్ అండ్ యాషెస్ అని సాష్టాంగపడి ఆయన సన్నిధిలో సాగిలపడి, యోబు సాగిలపడి, మోషే సాగిలపడి, సకల శరీరాత్మలకు దేవా నీవు గొప్పవాడవు, నీవు గొప్ప దేవుడవు. మరి ఈ రోజున మన జీవితంలో దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. డబ్బా కొట్టించుకుంటున్న ఈ రోజుల్లో, సొంత డబ్బాలు మనమే కొట్టేసుకుంటున్న ఈ రోజుల్లో ఏ రోజైనా ఈ కాన్షియస్నెస్ వస్తుందా? మనుషుల మీద గొప్పలు ఎందుకండి? నేను చెప్తున్నాను, ఎంత లేదు అంత అని పొగిడారు ఏరి వాళ్ళంతా. ఏ రోజు పడిపోలేదు, నేను పడిపోను. నేను నమ్మిన విశ్వాసం నాకు తెలుసు, నేను వెళుచున్న మార్గం నాకు తెలుసు, నన్ను పెట్టిన స్థలము దేవుడు నాకు ఎరిగి ఉన్నాడని, ఆయన ఆది, ఆయన అంతమని, ఆయన సర్వాధికారి అని, ఆయన సమస్తము ఎరిగిన దేవుడని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే గొప్పల కోసం నిజంగా మన నోరు ఎలా వాడేస్తున్నాం కదా. అంటే మన జీవితంలో మన ద్వారా దేవుడు హెచ్చింపబడాలి. మన జీవితంలో జరిగిన కార్యాల ద్వారా అనేక మంది చూసి నీ దేవుడు గొప్పవాడు, నీ జీవితంలో ఎలా జరిగింది కానీ ఈరోజు దేవుడు ఇలా ఆశీర్వదించాడు అని సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? నేను ఒక్క మాట చెప్తానే, నిజంగా కువైట్ వచ్చేంత వరకు మెడికల్లో ఏంటి, అకామాలో ఏంటి, ఆ యొక్క ప్రతిదీ ఫోన్ చేస్తారండి. కువైట్కి వస్తారండి, మళ్ళా నా మాంసొత్తే ఒకటి. అరే కనీసం 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 ఎందుకు పని అయిపోయిందిగా. ఎలా ఉంటుందంటే, దేవా నా వలన ఒకరికి మేలు జరిగింది, నా వలన ఒకరు దీవించబడ్డారు, నువ్వు నా ప్రార్థన విన్నావయ్యా. ఇంకా అంటే ఏ రోజు మనిషి నుంచి నువ్వు ఆశించమాక. మనిషి నిజంగా కానుకిచ్చే మనిషి అస్సలు ఇవ్వడు. కానీ ఒక్క మాట తేడా వచ్చిందంటే 10 మందిని కాల్చేస్తారు ఈ లోకం. మరి నిజంగా ఒక్కసారి ఎంతమంది చెప్పారంటే నేను అటువంటి వాడను కాను, అటువంటి అదే రుజువు అయ్యింది. కారణం ఏంటంటే మన జీవితంలో అరే నాకు ఈ వ్యక్తి వల్ల మేలు కలిగిందే, నేను ఇతని దగ్గరికి వెళ్ళాలి అంటే అది మనకి నామోషి, అతనే మన దగ్గరికి రావాలి. మరి ఇప్పుడు నేను కాకినాడగా ఎదుటోడే పలకరించాలి, ఎదుటోడే తగ్గించుకోవాలి, మనం అనుకున్న ఫ్రేమ్లో వాడు ఉండాలి. ఇదే కదా నిన్ను నువ్వు హెచ్చించుకోవడం. ఇంకేం చెప్పమంటారు? ఎప్పుడైతే నీవు దేవుని ముఖం చూసి నా జీవితంలో నువ్వు పోయి సారీ చెప్పు అన్నాడు. నేను చాలా విషయాల్లో ప్రభా నేను మీకు ఇలా చెప్పాను, నేను తప్పు చేయలేదే, వెళ్తావా వెళ్ళవా? ఎన్నోసార్లు నాకు చెప్పినప్పుడు నేను విధేయత చూపించాను. ఒకరోజు వచ్చింది నా దగ్గరికి ఆయన తీసుకురావడం మొదలుపెట్టాడు. మొదట మనము తగ్గించుకోవాలా, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. ఎప్పుడు కూడా రన్నింగ్ రేస్ చేసినప్పుడు ముందుకు పరిగెట్టం, వెనకడుగు వేసి పరిగెడతాం. క్రికెట్ కొట్టాలంటే వెనక్కి తీసి కొడతాం. ప్రతి విషయంలో కూడా టగ్ ఆఫ్ వార్లో నువ్వు వెనక్కి లాగితేనే నీకు గెలుపు. అంటే మన జీవితాల్లో పరిసయ్యుడు సుంకర్ ప్రార్థన, ఆకాశం తట్టు కన్నులెత్తుటకు కూడా నాకు సరిపోతాయా? ఎలా ప్రార్థన చేసేద్దాం? అయ్య బాబు ఆయన మన సెక్రటరీయా, ఆయన మన సొంతమా? అక్కడ వచ్చిన ఆ పేదవాళ్ళ కోసం కదా ప్రార్థన చేయాలి. అక్కడికి వచ్చిన ఆ యొక్క అన్యాయం అయిపోయిన స్థితిలో వచ్చిన వారిని ఆదరించాలి కదా, వారిని హత్తుకోవాలి కదా. ఏ రోజునైతే నీ మీద నింద పడుతుంది కదా, నీవు ధన్యుడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. పాడేటప్పుడు ఎంత బాగా పడతాము. అన్ని పాటల్లో కూడా అయ్యే ఉంటాయి. బంధువులే నన్ను విడచిన, మరి వదిలేసినప్పుడు వాళ్ళని ఎందుకు బూతులు పెడుతున్నాం? హ్యాపీగా ఉండు. దేవా నువ్వు గొప్ప కార్యం చేసావయ్యా, నీకు వందనాలయ్యా,
నీకు స్తోత్రాలు. నన్ను చూసి చాలా మంది పిచ్చోడు అనుకుంటారు. కారణం ఏంటంటే ఐ షుడ్ ప్లీజ్ మై గాడ్స్ హార్ట్. ఇట్స్ నాట్ దట్ ఐ షుడ్ ప్లీజ్ ద పీపుల్. నేను ఏ రోజు మనిషిని లక్ష్య పెట్టేవాడుగా ఉండకూడదు. నా దేవుని 15 సంవత్సరాలు పోషించాడండి. ఏ రోజునైతే మన జీవితంలో దేవుడు హెచ్చింపబడేటట్లు మనము ఒక బ్రిడ్జిగా, మనము ఒక పునాదిగా, మనము ఒక బలిపీఠముగా మన మీద ఆయన కట్టడం మొదలు పెడతాడు. అనేక మంది వస్తారు, మన వల్ల దీవించబడతారు. కానీ కొంతకాలం వస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు, నిన్ను పక్కకి తీసేస్తాడు. వాళ్ళందరూ అక్కడ మేడలో మిద్దుల్లో ఉంటారు, కానీ నువ్వు కృంగిపోతావు. నెవర్ ఎవర్ లుక్ unto God. God is there. He is the righteous judge. ఆయన న్యాయాధిపతి. ఆయన యందు అన్యాయము ఎంత మాత్రము లేదు, అక్రమము ఎంత మాత్రము లేదు. ఆయన నీ తల ఎత్తుతాడే తప్ప సముద్ర అగాధములో ఉన్న, పాతాళ లోకంలో ఉన్నా కూడా ఆయన నిన్ను అక్కడి నుంచి తీసి దేశం యొక్క ఉన్నత స్థలములో పెట్టగలిగేవాడు నా దేవుడు. ఏ రోజునైతే నీ దేవుని మీదే నువ్వు గరి కలిగి ఉంటావో, నీ దేవుని మీదే నువ్వు లక్ష్యం ఉంటావో, కామన్ పీపుల్గా నువ్వెంత మాత్రము ఉండకు. దేవుని కోసం ఒక ప్రత్యేకింపబడిన జనాంగముగా దేవుడు నిన్ను నన్ను చేయనుగాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను నీవు తగ్గించుకొని సిలువ మరణము నొందునంతగా విధేయత చూపించి అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసు నామముగా హెచ్చింపబడిన దేవా, నీ ద్వారానే రక్షణనైనా విత్తబడిన వాక్యమును ఒక్కొక్కరికి ఆశీర్వాదంగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.